చికెన్ ఫ్రైని జ్యూసీగా టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి చూపించిన అన్ని గరం మసాలా స్పైసెస్ ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఒక గుప్పెడు నిండుగా మింట్ లీవ్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేయండి. నేను 1/2 kg చికెన్కి మెజర్మెంట్ చెప్తున్నాను, మీరు చూసుకొని వేసుకోవచ్చు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కోసి వేసుకుందాం. టొమాటో కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. చికెన్లో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 2 minutes దాకా ఉడికించుకుందాం. అప్పుడు అందులోని వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది కదా, అప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఒక 10 minutes తర్వాత తీసి చూస్తే చికెన్ హాఫ్ ఉడికిపోయింది అప్పుడే. ఇప్పుడు మనం పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట. అవి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, పచ్చిమిర్చి కూడా కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు మనం చికెన్లోకి 1 స్పూన్ కారం పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి, ఇంకా కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం. ఎప్పుడైనా 1 స్పూన్ కారం పొడికి 2 స్పూన్స్ ధనియాల పొడి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కోసారి 2.5 కూడా వేసుకోవచ్చు, మీరు ఎలా వాడతారో చూసి వేసేయండి. లాస్ట్లో కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చూసారు కదా, ఫైనల్గా చికెన్ ఇలా ఉంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.